తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనలో చాలా మందికి ఏ పని ప్రారంభించాలన్నా ఆ రోజు వారి యొక్క రాశి ఫలితాలు చూసుకుని దానికి తగ్గట్టుగా కనుక మనం ప్రయత్నించి చూసామంటే అది సక్సెస్ అవుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే విశ్వావసునామ సంవత్సరం తర్వాత చైత్రమాసం, మరి చైత్రమాసంలో ఎలా ఉండబోతుంది అనే దానికంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఇలాగా మాస ఫలితాలు అందరికీ అర్థమవుతాయి కాబట్టి ఇంగ్లీష్ మాస ఫలితాల ప్రకారంగా అంటే ఏప్రిల్ మాసంలో ప్రతి ఒక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇక ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి సింహగర్జన అని నాడి శాస్త్రం చెప్తుంది. అద్భుతమైన ఒక ఫలితం రావడం జరుగుతుంది. అదేంటి గురుగారు, సింహరాశిలో శని ప్రవేశిస్తున్నారు, మీనరాశిలో శని ప్రవేశిస్తున్నారు, మాకు భయాందోళన కలుగుతుంది. అఫ్కోర్స్ ఉంటుంది, కానీ మీకు శని సంచాలంలో ఉన్నప్పటికీ కూడా మేలు కలిగిస్తాడు. ఏమండి, మేలు కలిగించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఆయన చెడుగానే ఎందుకు అనుకోవాలి, మంచి కూడా అనుకోవచ్చు కదా. ఆయన మీకు మేలు చేస్తున్నారే అనుకోవచ్చు. అందరూ మమ్మల్ని భయపెట్టిస్తున్నారు, మాకు అనవసరమైనటువంటి టెన్షన్స్ ఉంటున్నాయనేసి చాలా వరకు భయపడుతూ ఎంతోమంది మెయిల్స్ అని మెసేజ్ పెడుతున్నారు మనకి. సో ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. అందరూ కూడా మంచిగా లాభదాయకం రావడానికి అవకాశం ఉంటున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది. వీళ్ళు సింహరాశి వాళ్ళకి సింహ గర్జన రావటం అంటే అద్భుతమైన అదృష్టం కలిసి వస్తుందని మంచిగా ఇది సూచనలు చెప్పడం జరుగుతుంది. ఉంటే 3 నెలల ప్రభావం ఉంటుంది. దాని తర్వాత ఇంక వెనక తిరిగి చూసే అవసరమే లే. మహా అద్భుతమైన ఐశ్వర్యం ప్రాప్తం రావడానికి మంచి యోగదాయకం రావడానికి మంచి వైపు కనపడుతుంది. వీళ్ళకి 8 లాభము, 9 నష్టము కనపడుతుంది. రాజపూజితము 6, అవమానం 4 ఇక్కడ ఉండడం వల్ల కొద్దిగా పరిస్థితి కొద్దిగా తాడుమాను ఉన్నప్పటికి కూడా ఇది భయపడే విషయం అయితే ఏం లేదు. రాజపూజితం మాత్రం మంచి బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే వెనపోటు పొడవడము, వెనక ఇది చేయటం అలాంటివి ఏం ఉండదు. వీళ్ళకంటే ఇది డైరెక్ట్ హెల్పింగ్ నేచర్ బాగుంటుంది. వీళ్ళకి సింహరాశికి ఏంటంటే చాలా వరకు హెల్పింగ్ నేచర్. సో ఈ హెల్పింగ్ నేచర్ ద్వారా ఏమవుతుందంటే మంచి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. కపటం లేని మనుషులు ఎవరంటే సింహరాశి వాళ్ళే. కపటం లేని మనుషులు అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే సింహరాశి వాళ్ళే ఉంటారు కాబట్టి ధారాళంగా ముందుకు వెళ్ళొచ్చు. వీళ్ళు ప్రత్యేకంగా ఆరాధించేవంటి దైవాన్ని ఎవరైతే లక్ష్మీనరసింహస్వామి. ఆ లక్ష్మీనరసింహస్వామిని ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. అంటే ప్రతిసారి ఇలా మేము యాదగిరిగుట్టకే వెళ్ళాలని కాదు, మీరు ఇంట్లో లక్ష్మీనరసింహస్వామి పటాన్ని అంటే ఉగ్ర రూపం పటాన్ని పెట్టకూడదు అంటూ ఉంటారు. అది కూడా ఉంది కదా అని. కానీ లక్ష్మీనరసింహస్వామి ఎప్పుడైతే వామభాగం పైన లక్ష్మీదేవి కూర్చొని ఉంటుందో అటువంటి పటం పెట్టుకోవచ్చు. ఆయన ఇట్లా చీల్చినట్టు కానీ, ఇట్లా ఉగ్రంగా ఉన్నట్టు కానీ, ఇట్లా కోపంగా ఉన్న అటువంటి పటాలు ఏమి కూడా ఇంట్లో పెట్టకూడదు. లక్ష్మి వామ భాగంలో కూర్చొని ప్రశాంతంగా శాంత స్వరూపంగా ఆయన ఆశీర్వచనం ఇచ్చేటువంటి ఒక యోగదాయకమైనటువంటి ఉంటుంది కదమ్మా, అటువంటి పటం పెట్టుకొని స్వామివారికి వడపప్పు పానకం పెట్టి నైవేద్యం పెడితే చాలా అద్భుతం. ప్రతి శనివారం రోజు ఆ లక్ష్మీ నరసింహస్వామికి ఇంట్లో కొంతమంది విష్ణు శాలిగ్రామం ఉంటుంది. విష్ణు శాలిగ్రామం ఉంటుంది కదమ్మా, ఆ విష్ణు శాలిగ్రామానికి చక్కగా స్వామివారికి తులసి ఉంటుంది కదా, తులసి మొక్కతో చక్కగా ఒక వేసి ఆ తులసి తీర్థంతో స్వామివారికి అభిషేకం చేయండి. చాలా మంచి విశేషమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. మంచి ఆరోగ్యవంతమైనటువంటి యోగవంతమైనది ఐశ్వర్యవంతుది అన్ని విధాలైనటువంటి యోగదాకా రావడం జరుగుతుంది. అయితే మీరు విష్ణు శాలిగ్రామం అన్నారు కదండి, శాలిగ్రామం అంటేనే శివుడికి సంబంధించి ఉంటుంది కదా, అది విష్ణు శాలిగ్రామం అంటే ఇంట్లో వచ్చేసి శివ శాలిగ్రామం ఒకటిను విష్ణు శాలిగ్రామం 2 ఉంటాయి. ఇది విష్ణు శాలిగ్రామం వచ్చేసి గండకి నదిలో దొరుకుతుంది ఎక్కువ శాతము. ఈ శివ శాలిగ్రామం వచ్చేసి మీకు నర్మదా నదిలో దొరుకుతుంది ఎక్కువ శాతం. రెండిటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? చాలా వరకు ఉంటుందమ్మా. శివ శాలిగ్రామము వచ్చేసేమో నిండుగా
ఫుల్ కవర్డ్ అయి ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది. ఎప్పుడైతే కూడా నువ్వు విష్ణు శాలిగ్రామం అనేటప్పటికి దాంట్లో సగం భాగం ఉంటుంది, ఇట్లా విడిపోయే భాగం ఉంటుంది, దాంట్లో సుదర్శన చక్రం ఉంటుంది. ఓకే. మీకు అది చూడొచ్చు, ఆ ఒక ఆ. సుదర్శన భాగం ఉంటుంది. ఉమ్. మీరు దానిపైన పాలు పోసారనుకోండి, పెరుగుగా మారిపోతుంది. అబ్బా. అంతటి మహత్కరమైన మహిమలు గల వంటిది విష్ణు శాలిగ్రామం. ఉహుం. ఈ శివ శాలిగ్రామం వచ్చేసి సాలిడ్గా మన ఎగ్ షేప్లో ఉంటుంది, ఉమ్. ఆ టైప్లో ఉంటుంది. అది వచ్చేసి చక్కగా పాలు పోయొచ్చు, పెరుగు పోయొచ్చు. అది దాంట్లో ప్రత్యేక నార్మల్గానే ఉంటుంది, సేమ్ శివలింగం లాగానే ఉంటుంది. ఉమ్. అది కూడా బ్లాక్లోనే ఉంటుంది. నర్మద శివలింగాలు వచ్చి బాణ శివలింగము అంటుంటారు. ఉహుం. అది కూడా పొడుగుగా నీట్గా ఉంటుంది. సో అది కూడా విశేషమైనటువంటి శాలిగ్రామాలు ఉంటాయి. ఉహుం. విష్ణు శాలిగ్రామము, శివ శాలిగ్రామం రెండు ఉంటాయి. ఉహుం. సో శైవలో వచ్చేసి ఎక్కువ శాతము ఆ, శివుడి శివశాలి. పెట్టుకొని చేస్తారు. వైష్ణవులంతా వచ్చేసి విష్ణు విష్ణు శాలిగ్రామాలు పెట్టి చేస్తుంటారు. ఓకే. అంటే ఇప్పుడు శివుడైనా విష్ణువైనా ఒకటే కాబట్టి ఉమ్. ఎవరైనా ఏ శాలిగ్రామాన్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ మతముతో పెద్ద ప్రత్యేకత ఏం లేదు. ఉమ్. ప్రత్యేకమైనటువంటి మనకు ఫలితాల కోసం రావాలంటే ఉమ్. ఇది చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, మీరు శైవ క్షేత్రాలకు, విష్ణు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు స్వామివారి మెడలు అంతా కూడా విష్ణు శాలిగ్రామ మాలలు వేసి ఆరాధిస్తూ ఉంటుంటారు. ఉహుం. సో అటువంటి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు సింహరాశి వారికి మహా ఫలితం రావాలి, ఇతర మహిళలకి కళ్యాణానికి, యోగానికి, అన్నిటికీ కూడా మంచి దాయకం రావాలి, మంచి ఫలితం లభించాలి, మళ్ళీ అష్టైశ్వర్యాలు గోచరించాలి, మన అదే విధమైనటువంటి లాభదాయకం దిగ్విజయం కలగాలనుకున్నప్పటికి కూడాను మహా పవిత్రమైనటువంటి ఫలితాలు రావాలనుకున్నా కూడా ఈ యొక్క విష్ణు శాలిగ్రామంతో విశేషమైనటువంటి ఫలితం లభిస్తే చాలా చక్కటి అభిషేకం ఉంటుంది. దాన్ని ఏం చేసుకోవాలి, మనం తీర్థం ఇంట్లో పిల్లలకి, పెద్దలకి, వీళ్ళకి అందరూ కూడా తీర్థంలాగా ఇచ్చేస్తే చాలా అద్భుతం. తులసి పెట్టి ఆరాధించటే చాలా మంచిది. ఉమ్. సో కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం ఆడడానికి అవకాశాలు ఉంటాయి. ఉమ్. సో ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి అదేవిధంగా విదేశాలు వెళ్ళడానికి కూడా వాళ్ళకు చక్కని అవకాశాలు రావడానికి కనపడుతుంటుంది. ఉహుం. ఐటీ రంగం, డాక్టర్ రంగంలో, పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటీషియన్స్లో ఉన్న వాళ్ళకి కూడాను, మళ్ళీ సినీదారుల్లో, మన సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడాను సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఆదాయంతో, మంచి పూజితంతో బాగుంటుంది. అయితే చాలా మందికి ఒక అనుమానం వస్తూ ఉంటుంది, మా ఇంట్లో లేదు కదా, మరి ఇలాంటి ఫలితాలు మాకు కావాలి, అప్పుడు మేము ఏం చెయ్యాలి అని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ అయితే వస్తాయి. సో అటువంటి శాలిగ్రామాలు ఒక్క లేకపోయినా కూడా మీకు ఎక్కువ శాతము మనకి హరే రామ హరే కృష్ణ అని ఉంటుంది కదమ్మా, అటువంటి స్టోర్స్లో దొరుకుతుంది, ఇస్కాన్ టెంపుల్స్ దొరుకుతుంది. అవి తీసుకొచ్చి చక్కగా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కటి పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.